ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నీ పాద చెంతకు చేరి వస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా నేను మయంపరచుటకి ఇచ్చినటువంటి గొప్ప కృపకాయ వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నేను ఆరాధించే బిడ్డలుగా మేము ఉండాలని కోరుకున్నావు. అందులో భాగముగానే మమ్మల్ని రక్షించుకున్నావు. ఈ లోకంలో మానవుణ్ణి సృష్టించిందే నిన్ను మయంపరచడానికి. ఒకప్పుడు లోకంలో చీకటిలో అంధకారములో ఉన్నప్పుడు నేను నిన్ను మయంపరచలేదు. అయితే ఇప్పుడు ఇదిగో నీ ఇంటిలోనికి తీసుకొచ్చావు, నీ మందిరంలో నడిపించావు, నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ స్వాస్థ్యముగా, నీ యొక్క స్వకీయ సాంపాద్యముగా నన్ను మమ్మల్ని చేసుకున్నారు. తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ఉన్నతమైన ప్రేమకు సాగిలపడుతున్నాం. ఇదిగో నేను ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరిచి ఆయత్తపరచుము. ప్రతి ఆటంకములు కూడా తొలగించుము. ఈ యంత్ర శబ్దం ద్వారా వింటున్న శ్రోతల్లో కూడా లోతైన కార్యం జరిగించండి. ఇంకా చీకటిలోనూ మరణ ఛాయలోనే కూర్చుండిపోతున్నటువంటి పరిస్థితి, నెమ్మది శాంతి లేక వారి జీవితాలు గడుపుతున్నారు. నీతి సూర్యుడా, మా జీవితంలో ఉదయించినట్లుగా వారి జీవితంలో కూడా ఉదయించే అంధకారాన్ని పారదోలి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన ఆయన, ఇదిగో నిన్ను ఆరాధించక ముందుగా నీ మాటలు మాకు అనుగ్రహించి సహాయపడమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతములు మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆరాధనలో భాగముగా పరమగీతములు 2వ అధ్యాయము 13వ వచనం మనము ధ్యానం చేసుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయము చాప్టర్ 2 and verse 13, సాంగ్ ఆఫ్ సొలొమోన్. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఇక్కడ ఏమంటాం, అరైజ్ మై లవ్ మై బ్యూటిఫుల్ వన్ అండ్ కమ్ అవే, లెమ్ము రమ్ము. లాస్ట్ వీక్ కూడా మనము ఆ పైన ఉన్నటువంటి వచనాలను ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ సింగింగ్ లేదా వర్షిప్. ఇది ఆరాధించే సమయము, పాటలు పాడే సమయము. ద టైమ్ ఆఫ్ సింగింగ్ హ్యాస్ కమ్ అంటూ మనము లాస్ట్ వీక్ ధ్యానం చేస్తూ వచ్చినాం. ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 13వ వచనంలో కొన్ని విషయాలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆ యొక్క అంజూరపు కాయలు ఏమవుతున్నాయట, పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. అంటే ఈ యొక్క దేన్ని సూచిస్తూ ఉంది అని మనం చూస్తే ఆత్మీయ ఎదుగుదలను సూచిస్తూ ఉంది. ఇప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్లు ఎట్లా ఉన్నాయట, ఎలా ఉన్నాయి, పక్వమగుచున్నవి. ద ఫిగ్ ట్రీ రైపెన్స్ ఇట్స్ ఫిగ్స్. అవి ఆ యొక్క అంజూరపు చెట్లు తన యొక్క అంజూరపు పండ్లను ఇచ్చుచున్నది అని అర్థం. అది కనుక అది ఎలా ఉంది అంటే ఆత్మీయంగా ఎదుగుతున్న స్థితి. కాబట్టి ఇక్కడ షోలమైట్ తోట ఏమంటా ఉన్నాడు, ఇదిగో బయట అందరూ కూడా బయట అనగా లోకంలో ఉన్న వారి గురించి కాదు, ఇదిగో ఆయన ఇంటిలో ఉన్నటువంటి వారు, ఆయన సంఘంలో ఉన్నటువంటి వారు, ఆయన నమ్మినటువంటి బిడ్డలు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో వారిని మొక్కలతో పోల్చుట మనము అనేక పర్యాయములు చూస్తాం. ఇదిగో చాలామంది ఫలిస్తూ ఉన్నారు. షోలమతి, నువ్వేంటి ఇంకా అక్కడే ఉన్నావు, లెమ్ము రమ్ము, నువ్వు కూడా ఫలించాలి కదా. నువ్వు అక్కడుంటే నువ్వు ఫలించలేవు, నాకు వేరుగా ఉంటే నీవు ఏమి కూడా చేయలేవు. కాబట్టి లేచి రమ్ము. ఇగో బయట చూస్తే, లేదంటే ఇగో సంఘములో చూస్తున్నట్లయితే, ఇదిగో క్రైస్తవ సమాజంలో చూసినట్లయితే మిగతా వాళ్ళు ఎలా ఉంటా ఉన్నారు, అందరూ కూడా ఎలా ఉన్నారు, పుష్పిస్తూ ఉన్నారు, ఫలిస్తూ ఉంటా ఉన్నారు, అభివృద్ధి పొందుతూ ఉన్నారు. ఇది ఆత్మీయ సంబంధమైనటువంటి ఎదుగుదలకు సాదృశ్యం.
అందరు కూడా ఫ్లరిష్ అవుతా ఉన్నారు, అందరూ కూడా మువ్వ వేయిచున్నారు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇదిగో రమ్ము, నువ్వు కూడా ఆ రీతిగా మువ్వ వేయాలి, నువ్వు కూడా ఆ రీతిగా ఆత్మీయంగా ఎదగాలి, ఇదిగో నీవు కూడా ఫలించాలి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ అనే మాటను మనం చూస్తాం యోహాను సువార్త 15వ అధ్యాయంలో. మనము బహుగా ఫలించాలని మన ప్రభు కోరుకుంటా ఉన్నాడు కనుక మనం ఆత్మీయంగా ఎదగాలని మన ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆల్మోస్ట్ మనము సంవత్సరం అంతంలోనికి వస్తూ ఉన్నాం. వ్యవసాయంలో కూడా మనం చూసినట్లయితే మామిడి మొక్కలు ఉంటాయి, ఇంకా రకరకాల పండ్ల వృక్షములు ఉంటాయి. వాటికి కూడా కోతకాలం అనేటువంటిది ఒక కాలం వస్తుంది. ఆ టైం కాగానే అవి ఏం చేస్తూ ఉంటే వాటి ఫలములను అవి ఇస్తూ ఉంటాయి. అవి సంవత్సరం ఏమవుతూ ఉంటాయి, ఆ ఫలాలు ఏమవుతాయండి? అధికమవుతూ ఉంటే తప్ప తగ్గిపోవు. ఎందుకంటే ఆ వృక్షం ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. 3 సంవత్సరాలకి ఎత్తున్నటువంటి ఆ వృక్షము, ఆ మొక్క 3 సంవత్సరాల తర్వాత అదే స్థాయిలో ఉంటుందా అంటే ఉండదు. అది చక్కగా ఎదుగుతూ ఉంటుంది. అది ఎదుగుతున్న కొలది దాని ఫలాలు కూడా ఏమవుతూ ఉంటాయి? ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి షొలొమోతో అంటా ఉన్నాడు, ఇదేంటి నువ్వు అక్కడే ఉండిపోయినావు? నీతో పాటే కదా ఈ మొక్కలందరినీ నేను నాటింది. అంజూరపు చెట్లు చూస్తే అవి పక్కన కూర్చున్నాయి, వాటి ఫలాలు అవి ఇస్తూ ఉన్నాయి. నువ్వు చూస్తే ఎక్కడ ఉన్నావు? లోపట చీకటిలో ఉన్నావు. లేచి రా అని పిలుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ. నువ్వు ఇంకా ఎదగవా? రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. ఎంత జాలి కలిగిన దేవుడు. మనమైతే ఏం చేస్తాం? ఏ వృక్షం అయితే ఫలించదో దాన్ని ఏం చేస్తామండి? నరికేసి పొయ్యిలోకో దేనికో వాడుకుంటాం. ప్రభు జాలి కలిగిన వాడు. ఆల్మోస్ట్ మనం సంవత్సరము ముగింపులో ఉన్నాం. ఈ సంవత్సరము ఈ రీతిగా ఉన్నాం. ఈ సంవత్సరం చూడకుండా చాలామంది పోయిన సంవత్సరం పోయిన వాళ్ళు లేరా? వాడికంటే గొప్ప వాళ్ళమా? వారికంటే మంచి వాళ్ళమనా? ఇదిగో ప్రభు మనకు అవకాశం ఇచ్చినాడు కాబోలు, మీరు బహుగా ఫలించాలి. ఆల్మోస్ట్ ఈ రీడింగ్కి వచ్చాం. అసలు ఈ సంవత్సరం ఏమైనా ఫలించినామా? చూద్దాం దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఎంత గొప్పదో. లూకా సువార్తలో అక్కడ కొన్ని మాటలు మనకు కనబడితే మనకందరికి కూడా బాగా తెలిసినటువంటి ఆ యొక్క వచనాలు. లూకా సువార్త 13వ అధ్యాయం, లూక్ చాప్టర్ 13 verse 6-9. లూకా సువార్త 13వ అధ్యాయము 13 verse 6-9, 6 నుంచి 9 వచనాలు ఇక్కడ మనం చూడగలిగితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెతక వచ్చినప్పుడు ఏమీ కూడా దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండును వెతుకుచున్నాను కానీ, చూడండి 3 years నుంచి నేను ఈ అంజూరపు చెట్టు దగ్గర నేను పండ్లు వెతుకుతూ వస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయి, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్తే, అయితే వాడు, అయ్యా దాని చుట్టూ త్రవి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయుమని అతనితో. ఇదొక్క మాట చాలు. అసలు ఈ సంవత్సరం మనం ఎందుకు బ్రతికున్నాము? మన మీద భక్తి పరులమని కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పట్ల జాలితో ఉన్నాడు. ఆశించిన మేర ఫలించామా అండి? ఎవరైనా సరే నేను ఆశించిన మేర ఫలించాను అనుకుంటే అది మోసమే. నాలో ఏ తప్పిదము లేదు, నేను పర్ఫెక్ట్, నాలో పాపమే లేదంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనం ప్రభును అబద్ధికుని చేసిన వారం అయిపోతాం. నాలో పాపం లేదు, నేను పర్ఫెక్ట్, నేను చక్కగా ఫలించాను అని మనల్ని మనం మోసపుచ్చుకుంటే దేవుణ్ణి అబద్ధికుని చేసిన వారం అవుతాం. యాకోబు 3:2 ప్రకారం, ఇదిగో మనం అందరమును అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నామని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి మన అందరం వస్తాం ఈ కోవలోకి, మన అందరం నరకబడవలసిన వారం. కానీ దేవుని యొక్క ఉచితమైన కృప, దేవుని యొక్క వాత్సల్యతను బట్టి ఈ దినాన నీవు నేను ఎలా ఉన్నామండి? సజీవంగా ఉన్నాం. ఎందుకు బ్రతికున్నాం? ఆ సావుకారు కొట్టుకి ఒక 10 మూటలు బాకీ ఉండిపోయామని బతికిపోయినామా?
ఏమండి? ఎందుకు బతికిపోయినా? దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం అది. మనం బహుగా ఫలించాలని ఆయన అవకాశం ఇచ్చినాడు కాబోలు. నేనైతే అదే అనుకుంటే నా జీవితంలో ఎందుకు బ్రతికినాను నేను? కరోనా వచ్చి ఎంతమంది చచ్చిపోలేదండి? ఎంతమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టుండి చనిపోయిన వారు లేరా? అపవాది గర్జన సింహంలాగా ఎంతమందిని మృంగివేస్తూ ఉన్నాడు. ప్రభా, నన్ను భద్రపరిచావంటే ఇదిగో నేను నీ కోసం ఫలించాలని నేను అదే అనుకుంటాను. కనుక మనం ఇంకా ఫలించాలని, ఫలించకపోతే ఈ సంవత్సరం నువ్వు ఫలించకపోతే నరికేస్తాం. ప్రభా, ఎంత ఆశతో అట్లీస్ట్ ఒక్క ఫ్రూట్ అయినా, ఒక్క ఫలమైన కనబడాలని నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నాడు. కనుక ఈ సంవత్సరంలో కూడా ఇంతవరకు మనల్ని ప్రభు ఏం చేశాడు? ఇక్కడ 3 విషయాలు కనబడతా ఉన్నాయి. ఆయన ఓపికతో మన చుట్టూరా ఎరువు ఎలా వేశారండి? ఇక్కడ మనం చూస్తాం, మన చుట్టూ త్రవ్వి, చుట్టూ తవ్వాడు. చుట్టూ త్రవ్వి చుట్టూ కూడా ఏం వేస్తూ ఉన్నాడు? ఎరువు వేస్తూ ఉన్నాడు. ఎరువు అంటే దేనికి సాదృశ్యం? దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం. మన చుట్టూ త్రవ్వుతూ ఉన్నాడు. త్రవ్వి ఏం చేస్తారండి? పనికిమాల మొక్కలన్నిటి కూడా తీసివేస్తాడు, శుభ్రం చేస్తాడు ఒక మొక్క మొలవాలంటే. కనుక చుట్టూ త్రవ్వుతూ ఉన్నాడు, చక్కగా నీరు వెళ్ళినట్లు చక్కగా ఇక్కడ మనం చూస్తాం, చుట్టూ తరవి ఆ ఎరువు వేస్తూ ఉన్నాడు. వాక్యమును, పరిశుద్ధ ఆత్మను అనుగ్రహిస్తూ ఇదిగో మనం ఇంకా ఫలించినట్లు. ఫలించాలి అంటే, మొక్క ఎదగాలి అంటే మొక్కలో ఏముండాలి? జీవం ఉండాలి, అంతేనా? జీవం లేకపోతే ఏ మొక్క కూడా ఎదగలేదు. ఎవరు ఆ జీవము? యేసు ప్రభువారు. ఏమన్నారు యేసు ప్రభువారు? యేసు చెప్పాను, నేనే మార్గము, సత్యము, జీవము. హీ హిమ్సెల్ఫ్ లైఫ్. ఆయన మాత్రమే జీవం, ఆయనలోనే జీవం ఉంది. కనుక ఆ జీవము పొందుకున్నట్టును బట్టి, అలాగే ఆ జీవం పొందుకోవడం బట్టి ఇదిగో మనం ఏమవుతా ఉన్నాము? దినదినము ఎదుగుతూ ఉంటాం. ప్రభుని స్తుతించాల. మరీ కాయలు లేవు, ఫలాలు లేవు అని అనట్లేదు. ఇంకా మనలో ఎన్నో కొన్ని ఫలాలు ఉన్నాయి అంటే అది దేవుని యొక్క కృప. నువ్వు ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ దేవుని సన్నిధానంలో ఉన్నావు అంటే అది దేవుని యొక్క కృప. మన భక్తి కాదండి. ఎప్పుడు మన భక్తిని బట్టి మనం మురిసిపోకూడదు. ఆయన సన్నిధానంలో నిలకడగా ఉన్నాం ఎంతో కొంతగా అంటే అది దేవుని యొక్క వాత్సల్యత. లోకంలో చూస్తే ఏర్పరచబడ్డ వారు సైతం ఏమైనారు? మోసపుచ్చబడ్డారు. ఎంత ఘోరమైనటువంటి దినాలు. దేవునికి దూరముగా లోకములో జీవిస్తూ ఇదిగో భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తూ భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఎంతగానో నష్టములోనికి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క విశ్వాసులు కూడా లేకపోలేదు. ఈ దినాన నీవు నేను ఆయన సన్నిధానంలో, ఆయన ఇంటిలో నాటబడ్డటువంటి అనుభవం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క ఉన్నతమైన కృప. కనుక దేవుని ఎందుకు మనం స్తుతించాలి అంటే ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఒకటి, మన జీవితంలో మన చెట్టును అనగా మనల్ని నరికివేయకుండా ఉంచినందుకు, మన చుట్టూ త్రవ్వినందుకు, నీరు పోసి ఎరువేస్తున్నందుకు. ఇంకా మనం చూడగలిగితే అక్కడ మనం చూస్తాం, ఆయన మనలో జీవమును నింపుతున్నందుకు. ఆయనే జీవం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఏమై ఉన్నారు? జీవమై ఉన్నారు. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక ఇక్కడ చూద్దాం, 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:11. దేవుడు మనకు నిత్య జీవమును దయచేరు. ఏం జీవం ఇస్తున్నాడు ఇక్కడ దేవుడు? నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. దేవుడిచ్చే జీవం మామూలు జీవం కాదు. ఇప్పుడు ఈ వృక్షంలో ఉన్న జీవం మామూలు జీవం, ఆ జీవం వేరు. ఇదిగో యెహోవా సంఘంలో లేదంటే దేవుని యొక్క మందిరంలో నాటబడినటువంటి వారి మొక్కలో ఉండేటువంటి జీవం, అనగా మనలో ఉండే జీవం ఏం జీవం అండి? ఇది నిత్య జీవం. ఈ లోకంలో మన యాత్ర ముగించుకున్నప్పటికీ మనం అందరం ఎక్కడ ఉంటాం? పరలోకంలో ప్రభుతో పాటు ఉంటామనే శుభప్రదమైన నిరీక్షణ అనుకుంటాం. కనుక ప్రభు మనకిచ్చిన జీవం ఏమిటి? నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని పొందుకున్నటువంటి నీవు నేను ఎలా ఫలించాలి అంటే నిత్యము నిలిచి ఉండే ఫలాలతో మనము ఉండాలి. కొన్ని ఫలాలు ఉంటాయి, రాలిపోతాయి. మనం చూస్తాం కొన్ని ఫలాలు ఏమవుతాయండి? అలాగ ఎదిగినట్టుగా వస్తాయి పిందెల్లాగా, అవి ఏమైపోతూ ఉంటే రాలిపోతాయి, జీవం సరిగ్గా లేక. ఇదిగో మనలో ఉన్న జీవం ఏం జీవం? నిత్య జీవం. ప్రభుని స్తుతించాలి. ప్రభు, నాలో నీ జీవాన్ని నింపావు. అందుకే 12వ వచనంలో చదవండి, 11లో, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఎవరి యందు ఉందంటే జీవం? అక్కడ అంటున్నాడు, జీవం ఎవరి యందు ఉంది? కుమారుని యందు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఉంది. దేవుని కుమారుని అంగీకరించువాడు
ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వారు ఏమవుతారు? జీవము కలిగినటువంటి వారు. దేవుని కుమారుని అంగీకరింపని వారు దే ఆర్ డెడ్. వారిలో ఏమి లేదు, జీవం లేదు. కనుక ఎవరిలో జీవం ఉంటుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసము 2021 సంవత్సరం క్రితము ఇదిగో ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. ఆయనే దేవాతి దేవుడు, ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఇదిగో వారిలో ఏముంటుంది? జీవం. ఈ దినాన మనలో ఏముందండి? జీవం. అన్న జీవంలో లేనిది ఏంటిది? జీవం. ఏం జీవం అది? నిత్య జీవం. ఆ నిత్య జీవం ఎవరు అంటే క్రీస్తు, ఆయన కుమారుడు, తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినాన మనలో ఉన్నాడు. ఇంకా అంటాడు కదా, ఇంకా జీవమునకు అర్థాలు చెప్తా ఉన్నాను. ఇంకా జీవమునకు అర్థాలు ఏమిటి? యోహాను సువార్తకు వస్తే అక్కడ కొన్ని విషయాలు కనబడతాయి. 14వ అధ్యాయం యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించు. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఇప్పుడు చూడండి, ఇక్కడ జీవం ఎవరు? ఇక్కడ జీవం ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, ఈ దినాన మనలో ఏం జీవం ఉంది? క్రీస్తు అనే జీవం. ఏం జీవం ఉంది? పరిశుద్ధాత్మ అనేటువంటి జీవము. ఇది లోకములో ఉన్నవారు పొందుకోలేరు. లోకంలో ఉన్నవారు దేవుని ఆత్మలో లేనివారు, దేవుని ఆత్మ వారిలో ఉండదు. ఇదిగో సత్యములో ఉన్నటువంటి నీలో నాలో ఉన్న ఆత్మ ఏమిటి? పరిశుద్ధాత్మ. నీలో నాలో ఉన్న జీవం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ. లోకం ఆయన తెలుసుకోలేదు, లోకం ఆయన అంగీకరించలేదు. ఒకప్పుడు మనలో కూడా ఈ జీవం లేదు. జీవం కలిగిన వాడే ఫలిస్తాడు, జీవం లేనివాడు ఎన్నటికీ కూడా ఫలించడు. ఈ దిన నీవు ఫలించే అనుభవంలో ఉంటున్నావు ఎంతో కొంత అంటే ఇదిగో కేవలం ఆ జీవము, జీవమైన క్రీస్తును బట్టి స్తుతించాల, జీవమైనటువంటి పరిశుద్ధ ఆత్మను బట్టి మనము ఆరాధించే వారమై ఉండాలి. ఇంకా మనం చూడగలిగితే గళితీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంకి వస్తే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. గళితీయులకు రాసిన పత్రిక 5:16. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇంకేమంటున్నాడు 18లో? మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పరిశుద్ధాత్మ అదొక జీవము. ఆ జీవాన్ని పొందుకున్నటువంటి నీవు నేను ఏం జయించగలుగుతున్నాం ఇక్కడ అంటే శరీరేచ్ఛలను, లస్ట్ ఆఫ్ ఫ్లెష్. శరీరేచ్ఛలను మనం ఎలా జయించగలము అంటే జీవమును బట్టి, జీవమైన ఆత్మను బట్టి. ఇదిగో మనం బహుగా ఫలించినట్లు మనలో ఆ జీవము దినదినం ఏమవ్వాలా? పెరుగుతూ రావాలి. కనుక మనం ఆత్మచేత నింపబడట చాలా అవసరం. చాలామందికి ఆత్మచేత నింపబడ్డ అనుభవం ఉండదు. ఆత్మచేత నింపబడ్డం అంటే ఆల్రెడీ మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాను కదండి అదే అనుకుంటా ఉంటారు. రక్షింపబడ్డప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను. కొంతమందికి పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వచ్చిపోతాడు అనుకునే మనుషులు కూడా లేకపోలేదు. బాగా చప్పట్లు కొట్టినప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు. అలా కాదు, చాలామంది అవగాహన లేమి. చూడండి, మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అని సొంత రక్షకుడిగా అంగీకరించినామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోనికి వచ్చినాడు? మనలోనికి వచ్చాడు. అది ఇక్కడ ప్రభు ఏం కోరుకుంటా ఉన్నాడు? వీ హ్యావ్ టు ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. మనం ఆత్మ పూర్ణులై ఉండాలి, మనం ఆత్మ చేత నింపబడే వారమై ఉండాలని ప్రభు యొక్క ఆశయం ఉంటా ఉన్నది. మనం ఆత్మ చేత ఆత్మ పూర్ణులమై ఉండాలని ప్రభు యొక్క కోరిక. కనుక మనం ఆత్మచేత నడిపింపబడుట, ఆత్మచేత నింపబడుట అనగానేమి అని మనం చూస్తే, ఇప్పుడు మన శరీరంలో
నీటి శాతం ఉంటుందా ఉండదా? మన శరీరంలో ఎంత సుమారుగా 70% దాకా నీరు ఉంటుంది. మన ఒంట్లో సుమారు 70% నీరు ఉంటుంది. మరి రోజు ఎందుకు నీరు తాగుతున్నాం? 70% నీరే ఉంది కదా, నీరెందుకు తాగుతా ఉన్నాం? అదే రీతిగా పరిశుద్ధాత్మ నువ్వు ఎప్పుడో పొందుకున్నావు, సందేహం లేదు. మరలా ప్రతిదినం ఏం చేయాలా? ఆ జీవాన్ని ఇంకా పొందుకోవాలి. ప్రతి దినము కూడా జీవాన్ని పొందుకుంటూ రావాలి. ఆత్మచేత నింపబడ్డ అనుభవం అది. ఆ అనుభవంలో చాలామంది ఉండట్లేదు. ఎందుకు ఇంకా ఆత్మీయంగా ఎదగట్లేదు? ఎందుకు ఇంకా ఆత్మీయంగా ఫలించట్లేదు అంటే జీవము సమృద్ధిగా లేదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు అంటాడు, ఆత్మపూర్ణులై యుండుడి. మనము ఆత్మపూర్ణులమై ఉంటే తప్ప ఫలించలేము. కనుక ఇప్పుడు ప్రభుని ఎందుకు స్తుతించాలి అంటే, ఇదిగో జీవమైన క్రీస్తు మనలో ఉన్నందుకు, పరిశుద్ధాత్మ దేవాతి దేవుడు మనలో ఉన్నందుకు. వారు ఇరువురు కూడా ఇక్కడ ఎలా కనబడుతూ ఉన్నారు? జీవములా కనబడతాం. ఆ జీవం మనలో ఉండుటను బట్టి మనం ఏం జయించగలుగుతున్నాము? శరీర క్రియలను జయించగలుగుతా ఉన్నాం, మన స్వేచ్ఛలను జయించగలుగుతా ఉన్నాం. శరీరములో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి దాడిని మనం జయించగలుగుతా ఉన్నాం. ఇటు ఆత్మకు శరీరమునకు జరుగుతున్నటువంటి పోరాటములో మనం జయించగలుగుతున్నాము అంటే కేవలము దేవాతి దేవుడు అనుగ్రహించిన జీవమును బట్టే తప్ప మన శక్తిని బట్టి అయితే ఎంత మాత్రము కాదు. ఇదిగో ఆ జీవం మనలో ఉండటం బట్టి మనం ఏమయ్యాము అంటే నూతన సృష్టిగా చేయబడతా ఉన్నాం. 2 కొరింథీ గడిచిన వారం కూడా మాట్లాడుకున్నాం. 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 5:17. ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడేంటట? వాడు నూతన సృష్టిగా చేయబడినాడు. పాతవన్నీ కూడా ఏమైనాయి? గతించిపోతా వస్తూ ఉన్నాయి. పాత ఆలోచనలు, పాత పద్ధతులన్నీ కూడా పోయినాయి. కారణం ఏమిటి? అతనిలో ఏముంది? జీవము. ఇగో దేవుని యొక్క జీవం మనిషిని ఏం చేస్తుందంటే నూతన పరుస్తూ ఉంటుంది. ఆ జీవం మనిషిని ఏం చేస్తూ ఉంటుంది? జీవింపజేస్తూ ఉంటుంది. ఆ జీవం మనిషిని ఏం చేస్తూ ఉంటుంది అంటే ఫలింపజేస్తూ ఉంటుంది. కనుక మన ప్రియుడైన ప్రభు యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలి అంటే, ప్రభువా ఇదిగో అంజూరపు చెట్లు ఏమవుతా ఉన్నాయి? పక్వమవుచున్నాయి. నా జీవితం కూడా ఎంతో కొంత పక్వమవుతూ ఉన్నాయి. అందరూ ఒకేలాగా ఫలించలేరు కదా. కొంతమంది డిఫరెంట్గా ఫలిస్తారు. మనం చూస్తాం. కొంతమంది జీవితాలు చూస్తే ర్యాపిడ్గా ఫలిస్తారు, టక్ టక్ టక్. కొంతమంది స్లో అండ్ స్టడీగా ఫలిస్తారు. అది ఏదేమైనప్పటికీ కూడా మనం ఫలించాలి. అదే ప్రభు యొక్క ఉద్దేశం. ప్రభు అటు రీతిలో మనల్ని ఏం చేస్తూ ఉండి దినదినము పోషిస్తూ ఉండి. గళితీయులకు రాసిన పత్రిక వద్దాం. ఇందాక ఆపాము కదా, ఆ యొక్క 5వ అధ్యాయంకి వద్దాం. ఇప్పుడు 24వ వచనం ఒకసారి చూస్తే 23, 24 కలిసి ఉన్నట్టు. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరాన్ని ఏం చేస్తూ ఉన్నారు? క్రీస్తు యేసు సంబంధులు సిలువ వేసినారు. కాబట్టి ఈ జీవము మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? మనలో ఉన్నటువంటి శరీర కోరికల్ని సిలువ వేస్తూ ఉంటుంది. మనలో జీవమే లేకపోతే శరీరాన్ని మనం సిలువ వేయలేం. కనుక ఎవరైతే క్రీస్తు యేసు సంబంధులో, అందుకే ఏమంటున్నాడు ఇందాక ఆ యోహాను సువార్తలో, లోకములో ఉన్నవారు ఈ పరిశుద్ధాత్మ దేవుని ఎరగరు గనుక వారు పొందుకోలేరు, మీరు ఆయన ఎరిగిన వారు కనుక మీరు ఆయన పొందుకుంటారు అంటున్నాడు. కనుక ఈనాడు మనలో ఏముంది? జీవం ఉంది. ఈ జీవమును బట్టి శరీరేచ్ఛలను మనం జయించగలుగుతున్నాం. ఈ జీవమును బట్టి శరీరాన్ని ఏం చేయగలుగుతున్నామో దాని ఇచ్ఛలను సిలువ వేయగలుగుతున్నాం, వాటిని చంపగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమేనా? ఏమంటున్నాడు? మనం ఆత్మను అనుసరించిన జీవించే వారమైతే వాక్ బై హోలీ స్పిరిట్, లేదంటే ఇఫ్ వి లివ్ బై స్పిరిట్ లెట్ us ఆల్సో వాక్ బై ద స్పిరిట్ అంటాం. కనుక మనం ఆత్మ చేత నడిపింపబడతా ఉన్నాం. కనుక ఆ జీవము కానీ మనలో లేకపోతే ఈ దినాన ఇగో ఈ అంజూరపు చెట్లు పక్వము కలిగేటువంటివి కావు. ఈ ద్రాక్ష చెట్లు పూత పట్టి ఫలించేవి కావు. ఈ దినాన ఈ సంవత్సరం నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంది అంటే, నీవు నీ యొక్క పరివారం అంతా కూడా భద్రంగా ఉంది అంటే, ఎన్నో ఒడిదుడుకులు గుండా వెళ్ళి ఉంటావు, ఎన్నో శ్రమలు గుండా వెళ్ళి ఉంటావు, ఎన్నో రోగములు రుగ్మతులు గుండా వెళ్ళి ఉంటావు, ఎన్నో నిందలు అవమానాలు గుండా వెళ్ళి ఉంటావు. అయినప్పటికీ కూడా ఇదిగో అంజూరపు చెట్లు పక్వమగుచున్నాయి. అయినప్పటికీ నువ్వు ఫ్లరిష్ అవుతా ఉన్నావు, అయినప్పటికీ నువ్వు ఫలిస్తూ ఉన్నావు అంటే దానంతటికి కారణము దేవుని యొక్క జీవము. దానంతటి కారణం పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండటం బట్టి.
కనుక అంతటి గొప్ప అనుభవము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూడగలిగితే ఆత్మ చేత నింపబడుట, అది ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు ఆ మాట. ఆత్మ పూర్ణులై 5:18 అనుకుంటా, 5:18 చివరిలో ఉంటుంది. అయితే ఆత్మ పూర్ణులై యుండుడి, ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అంటా ఉన్నాడు. ఆత్మ పూర్ణులై, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన ఆత్మను మనలో దినదినం ఏం చేస్తూ ఉన్నాడు? కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ జీవము. ఆ జీవమే మనలో కుమ్మరింపబడకపోతే ఈ దినాన మన దీపము ఆరిపోయేటువంటి పరిస్థితి. ప్రభు మన మీద ప్రేమ చూపిస్తూ ఇదిగో మనలో తన జీవాన్ని పోస్తాడు. ఎందుకు తన జీవాన్ని? క్రీస్తు ఒక జీవము, పరిశుద్ధ ఆత్మ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము జీవమునకు సాదృశ్యం. ఇంకా మూడో మాటగా దేవుని వాక్యము కూడా ఏమిటండి? జీవమే కదా. మత్తయి సువార్త 4:4 అంటాడు ఏమని? ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధింపబడుతున్న సమయంలో ఇదిగో మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. జీవించును అంటే జీవము దేంట్లో ఉంచింది? జీవము దేవుని నోటి మాట. అందుకే దేవుని వాక్యము ద్వారా నీవు నేను ఏమవుతా ఉన్నామో పోషింపబడతాం. 3 రకాల జీవం చూసినాం. క్రీస్తు ఒక జీవము, పరిశుద్ధాత్మ జీవము, వాక్యము జీవము. ఈ జీవం మనలో ఏమవుతా ఉంది? ఉబుకుతూ వస్తూ ఉంది. ఈ జీవము ద్వారా ఇదిగో ప్రతి కొమ్మకు కూడా ఏమవుతా ఉంది? ఈ జీవం ప్రవహిస్తూ ఉంది. ఇదిగో తద్వారా మనం ఏం అనుభవంలో ఉన్నాం? ఫలించే అనుభవం. అందుకే అంజూరపు చెట్లు పక్వమవుచున్నాయి. ఇంకా ఏమంటా ఉన్నాడు? ద్రాక్ష చెట్లు ఏం చేస్తూ ఉన్నాయి? సువాసన పట్టి ఉన్నాయి. ఇగో అవి పూత పూస్తున్నాయి అని మాట్లాడుతాం. అంటే ఇదంతా కూడా ఫలించే అనుభవం అన్నమాట. అది ఇంకా మనం చూడగలిగితే ఏం ఫలిస్తున్నాం? ఫలాలు అనగానే మన అందరికి గుర్తొస్తుంది ఏమిటది? ఆత్మ ఫలము. ఇంకేమిటి ఫలాలు? 3 విషయాలు చెప్తాను. ఒకటి ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలము. రెండోది వెలుగు ఫలము. ఏం ఫలము? వెలుగు ఫలం. మూడోది ఏమిటి? మారు మనసుకు తగినటువంటి ఫలాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. మొట్టమొదటిగా జీవం మనలో ప్రవేశించడం బట్టి ఈ ఫలాలు మనం కలిగి ఉన్నాం. ఏమిటి ఆ ఫలము అంటే 3:7 వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం, అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మారు మనసుకు తగిన ఫలం. ఇదిగో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అనగా జీవం మనలో ప్రవేశించిందో అప్పుడు మనలో స్టార్ట్ అయిన ఫలం ఏమిటి అంటే మారు మనస్సుకు తగిన ఫలం. క్రీస్తు మనలోకి రాగానే, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాగానే, వాక్యమనే జీవం మనలోనికి రాగానే ఇదిగో మనము మారు మనసు పొందిన ఫలాలు ఫలించడము ప్రారంభిస్తాం. ఇది రక్షణతో కూడినటువంటి ఫలాలు. రక్షింపబడిన కొత్తలో మన అనుభవాలు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటిదాకున్న పాత పద్ధతులు, అప్పటిదాకున్న పాత అలవాట్లు, అప్పటిదాకున్న పాత ఆలోచనలు, వాటన్నిటికి కూడా స్వస్తి చెప్పడమే మారు మనసుకు తగినటువంటి ఫలాలు. ప్రభు ఆ ఫలాలు ఆ దినాన మనం ఆ ఫలాలు కలిగి ఉన్నాం. అదే ఫలాలు నేటికి కూడా కనబడుతున్నాయి. అది యొక్క మారు మనసు తగినటువంటి ఫలాలు ఇప్పటికి కనబడట్లేదా? ఆ ఫలాలు అప్పటి నుంచి ఇప్పటికి ఏమున్నాయండి? అలాగే నిలిచి ఉన్నాయి. ఒకప్పుడు లోకంలో విగ్రహారాధికులుగా ఉన్నాం, ఇప్పుడు ఉన్నామా? మారు మనసు పొందినాం అంటే మారు మనసు తగిన ఫలము కనబడతా ఉంది. ఒకప్పుడు మరి లోకంలో ఇష్టానుసారంగా బూతులు సరసయోక్తులు ఆ రీతిగా మరి ఇష్టానుసారంగా అబద్ధములు మోసములు చేస్తూ జీవించిన వారం. ఇప్పుడు చూస్తే ఎంతో ప్రత్యేకంగా ఉన్నాం. ఆ మారు మనసు తగినటువంటి ఫలాలు ఇంకా ఏమవుతా ఉన్నాయి? కనబడతా ఉన్నాయి. ఇదిగో ప్రభు మనల్ని ఆ రీతిగా ఫలింపజేస్తూ వచ్చినాడు, కేవలం ఆ జీవం మనలో ఉండుటను బట్టి. రెండోదిగా మనం చూడగలిగితే వెలుగు ఫలం. రెండో మాటగా మనం చూస్తే వెలుగు ఫలం కలిగి ఉన్నాం. ఎక్కడంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కానీ మనం చూడగలిగి 9వ వచనం, వెలుగు ఫలము. ఇక్కడ వెలుగు ఫలం గురించి మాట్లాడుతూ అది సమస్త విధమైన మంచితనము, నీతి,
ఆ! వెలుగు ఫలంలో ఇవి ఉంటాయి. మంచితనం ఉంటది, నీతి ఉంటది, ఇంకా సత్యము ఇవి ఉంటాయి. ఇప్పుడు మనలో ఏమున్నాయంటే వెలుగు ఫలాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారితో నడుచుటను బట్టి, ఆయన వాక్యానుసారముగా జీవించుటను బట్టి, ఇదిగో ఆ వెలుగు ఈ లోకంలోనికి వచ్చెను అనే మాట మనము యోహాను సువార్త మన మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. చూద్దాం ఆ మాట ఒకసారి. ఆయనలో జీవముండెను. 4వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయనలో, ఇక్కడ కూడా చూసినాం, క్రీస్తులో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం మనుషులకు, ఇక్కడ చూడండి, జీవం మనలో ప్రవహించుటను బట్టి, అనగా వెలుగు అనే జీవం మనలో ప్రవహించుటను బట్టి మనం ఏం ఫలాలు పొందుకున్నామో? వెలుగు ఫలాలు. అది సమస్త విధమైన మంచితనము, ఇంకేమంటున్నాడు? నీతి, సత్యము. ఈ వెలుగు ఫలములు మేము కలిగి ఉన్నాం. అందుకే 5వ వచనంలో ఏమన్నాడు అక్కడ? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇదిగో లోకములోనికి ఆ వెలుగు వచ్చింది, కానీ చాలామంది అంగీకరింపకుండా, ఇదిగో లోకమాయన మూలంగా కలిగినప్పటికీ లోకస్తులు ఆయన ఎరగలేదు. నీతి సూర్యుడు లోకంలో ఉదయించినాడు, కానీ చాలామంది ఎరగలేదు. కనుక వారి జీవితంలో జీవము లేదు. మన ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే ఇదిగో మన జీవితంలో జీవం ఉంది. క్రీస్తు అనే జీవం, వాక్యం అనే జీవం, పరిశుద్ధాత్మ అనే జీవం. ఆ జీవం పొందుకున్నటువంటి నీవు నేను శరీరేచ్ఛలను జయించగలుగుతున్నాం. ఆ జీవమును పొందుకున్నామును బట్టే ఇంకా సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన కృప వెంబడి కృపను పొందుకుంటూ మనము ఆత్మీయంగా ఫలించే అనుభవంలో ఉన్నాం. 6 మనసు తగినటువంటి ఫలాలు కలిగి ఉన్నాం. తర్వాత ఏం ఫలము? వెలుగు ఫలమును కలిగి ఉన్నాం. మూడవదిగా ఏం ఫలము అంటే మన అందరికీ తెలిసిందే, ఆత్మ ఫలం. ఆ గలతీయులు రాసిన పత్రికలో మనం చూస్తాము కదా ఆ మాట. గలతీయులు రాసిన పత్రిక 5:22. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. కాబట్టి 9 ఇవన్నీ కూడా తొనల్లాగా ఉంటాయి. ఫలం ఒకటే, వాటిల్లో ఇవి తొనల్లాగా అన్నమాట. కాబట్టి ఆత్మఫలం మనం ఎన్ని ఫలాలు కలిగి ఉన్నాం? ఒకటేమో మారు మనసు తగిన ఫలం, రెండోది వెలుగు ఫలం, మూడోదిగా మనం చూసినట్లయితే ఆత్మఫలం. ఈ ఫలంలో తొనలు ఉంటాయి. మనం చూస్తాం ఆరెంజ్ ఫ్రూట్లో ఏముంటాయి? తొనలు. అలాగే ఫలములు 3 ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫలములలో రకరకాల తొనలు ఉంటాయని ఎంతగా ఫలించే అనుభవంలోకి నడిపించినాడు ప్రభు. ఈ 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు స్థిత్వమై ఉన్నటువంటి దేవాతి దేవునికి సాదృశ్యం. ఆయననే మనము కలిగి ఉన్నాం. ఆయనను మనం ఇతరులకు ఏం చేస్తున్నాం? పరిచయం చేసేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఆ 3 ఫలాలు మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప ధాన్యత. కనుక ఇప్పుడు వద్దాం ఆ యొక్క శూలమత్తోటి ప్రియుడు ఏమంటా ఉన్నాడు? ఇదిగో అంజూరపు చెట్లు, అంజూరపు కాయలు పక్వమవుతున్నాయి, ద్రాక్ష చెట్టు పూతపట్టి సువాసననిచ్చుచున్నాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. లోకంలో చూస్తే అది ఒక కాలంలో కాపు వచ్చింది, తర్వాత మళ్ళీ సంవత్సరం అంతట్లో కాపు కనబడదు. మామిడి చెట్లు కానీ జీడి చెట్లు కానీ చూస్తూ ఉంటాం. కానీ క్రైస్తవ జీవితం కాలాన్ని బట్టి ఫలించడం కాదు. అది ఎండాకాలమైన వానాకాలమైన నీరు తగిలినా తగలకపోయినా, ఇదిగో క్రీస్తులో ఉన్నవారు ఎవరి జీవితంలో అయితే క్రీస్తు ఉంటారో, ఎవరైతే క్రీస్తులో ఉంటారో వానిలో సమృద్ధికరమైన జీవం ఉంటుంది. కనుక వాడు కాలాలకు అతీతంగా, పరిస్థితులకు అతీతంగా ప్రతి దినము ప్రతి చోట ఏమవుతూ ఉంటాడు? ఇంకా 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 ఫలిస్తూ ఉంటాడు. ప్రభు నిన్ను నన్ను ఈ సంవత్సరము ఆ రీతిగా ఉంచినందుకు గాను ప్రభును మనము స్తుతించాలి. ప్రభును ఆరాధిద్దాం. ఒక పాట పాడుకొని ప్రభును స్తుతిద్దాం.